నెల్లూరు బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి దేవాలయం 43వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏప్రిల్ 16 నుంచి మే 9వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. ముఖ్యంగా 16వ తేదీని జరిగే పుత్ర కామిష్ఠి యాగంలో దంపతులు పాల్గొని ఆశీస్సులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అమర్తలూరు వెంకటేశ్వర్లు గుప్తా, గౌరవాధ్యక్షులు తాత వెంకట కిషోర్, సహాయక కార్యదర్శి అమర మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ అప్పల సత్యం తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. బాలాజీనగర్ సీతారామస్వామి మందిరం దేవస్థాన అధ్యక్షులుగా గత 8 సంవత్సరాల నుంచి నేను అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. నా పేరు అమర్తలూరు వెంకటేశ్వర్లు గుప్తా. మనం శ్రీరామనవమి ఉత్సవాల భాగంగా 43వ వార్షిక బ్రహ్మోత్సవం ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ముందు రోజు అంటే శ్రీరామనవమి రోజు ముందు రోజు వచ్చి పుత్రకామేష్టి యాగము మనం జరుపుతున్నాం. గత 55 సంవత్సరాల నుంచి దానికి మా నాన్నగారు ఉభయకర్తగా ఉంటున్నారు. వారి తర్వాత మా నాన్నగారు అనగా అమర్తలూరు శ్రీనివాస గుప్తా గారు, వారి కుమారుని నేను అమర్తలూరు వెంకటేశ్వర గుప్తా అండి. ఈ ఉభయాన్ని మేము గత 55 సంవత్సరాల నుంచి జరుపుతున్నాం. దంపతుల దగ్గర ₹1 కూడా రుసుము తీసుకోకుండా వారిని సాంప్రదాయ వస్త్రాలతో వచ్చి ఈ ఒక స్వామివారి కార్యక్రమానికి పుత్రకామేష్టి యాగానికి కూర్చోమని చెప్పడం జరుగుతుంది. అలాగే భక్తి శ్రద్ధలతో భక్తులు సుమారుగా 200 నుంచి 250 మంది జంటలు ఈ యొక్క స్థల ప్రాంగణంలో కూర్చొని స్వామివారి మీద భక్తితో వారి ఈ హోమంలో కూర్చున్న దానికి సుమారుగా 70% వరకు కూర్చున్న వాళ్ళల్లో సంతానం కలుగుతుంది. మాకు అందరికి కూడా ఫోన్లు చేసి మా కమిటీ వాళ్ళకి కానీ నాకు కానీ ఫోన్ చేసి ఇలాగ సంతానం కలిగిందని చెప్పంగానే మేము అడిగేది ఏంటంటే వాళ్ళని సంతానం కలిగిన తర్వాత వారి యొక్క సంతానాన్ని తీసుకొని స్వామివారి దగ్గర చూపించి అర్చన చేయించుకోమని చెప్తున్నాం. అంతవరకే మేము చెప్తున్నాం. అదేవిధంగా ఈ పుత్రకామేష్టి యాగంలో కూర్చున్న ప్రసాదాన్ని కూడా ఎంతో వేద ఘోషతో స్వామివారి నైవేద్య ప్రసాదం తయారవుతుంది హోమగుండంలోనే. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని వితరణ చాలా జాగ్రత్తగా ఫస్ట్ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రసాద వితరణలో మా సీతారామస్వామి మందిరం కమిటీ వారు, అదేవిధంగా శ్రీ వాకాటి నరసయ్య త్యాగరాజ కళ్యాణ కమిటీ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ భక్తులందరికీ కూడా వారు ఉండి జరిపిస్తున్నారు. అదేవిధంగా అందరికీ సుమారుగా 700 నుంచి 800 మందికి అన్న సంతర్పణ భోజనం కూడా జరుగుతుంది. మేము భోజనాలు పెట్టి దంపతుల్ని జాగ్రత్తగా వారికి కూడా మన కళ్యాణ భోజనం ఎలాగ పెడతామో అలాగ మంచి భోజనం పెట్టి పంపిస్తున్నాం. ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఈ ఒక పుత్రకామేష్టి యాగానికి సంతానం లేని భక్తులు వచ్చి ఈ ఒక పుత్రకామేష్టాన్ని పాల్గొని మీరందరూ కూడా సంతానవర్ధులు కావాలని కోరుతున్నాను. అదేవిధంగా 17వ తేదీ శ్రీరామనవమి ఉత్సవం జరుగుతుందండి. అదేవిధంగా 18వ తేదీ నుంచి హంసవాహనము, అదేవిధంగా 19వ తేదీ శేషవాహనము, 20వ తేదీ హనుమంత వాహనము, 21వ తేదీ మోహిని అలంకారము. స్వామివారు మోహిని ఉత్సవంలో ఉదయం దర్శనమిస్తారు. సాయంత్రం గరుడు వాహనం జరుగుతుంది. 22వ తేదీ గజవాహనము, 23వ తేదీ స్వామివారి కళ్యాణము అత్యంత వైభవంగా భద్రాచలంలో ఎలా జరుగుతుందో అలాగా స్వామివారి కళ్యాణోత్సవము అత్యంత వైభవంగా జరుగుతుంది. 24వ తేదీ రథోత్సవము. స్వామివారికి ఉదయముని మేము కాళ్ళకుండా వచ్చిన భక్తులకి బయట రోడ్ల మీదంతా నీళ్లు పోసి చలివిందనలు ఇవ్వడం, అక్కడక్కడ ఆ సెంటర్లో వాళ్ళు కూడా భక్తులు కూడా సహకరించి మనం బాలానగర్ రామ మందిరం నుంచి బయలుదేరి అదేవిధంగా త్యాగరాజ కళ్యాణ మండపం మీద లక్కీబోర్డ్ సెంటర్ నుంచి నేరుగా బాలానగర్ మెయిన్ రోడ్డు మీద ఉగాది సెంటర్ మీదుగా మళ్ళీ తిరిగి రామ మందిరం రావు జరుగుతుంది. ఈ వీధుల పురవీధుల్లో అంతా కూడా మేము కాళ్ళు కాలకుండా నీళ్లు కూడా ట్యాంకర్లను పెట్టి నీళ్లు పోయిస్తున్నాం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా 25వ తేదీ అశ్వవాహనము, 26వ తేదీ వసంతోత్సవము, 9వ తేదీ 5వ నెల అంటే మే నెల 9వ తేదీ 16 రోజుల పండుగ. ఈ 16 రోజుల పండుగ అనేది మా దేవస్థానంలో ప్రత్యేకం అండి. ఎందుకంటే ఏ దేవస్థానంలో స్వామివారికి 16 రోజులు కళ్యాణం తర్వాత 16 రోజుల పండుగ జరగదు. మన దేవస్థానంలో, మన బాలాజీనగర్ దేవస్థానంలోనే మనం గర్వంగా చెప్పొచ్చు. స్వామివారికి ఏకాంత సేవ చేసి 16 రోజుల పండుగ ఎంతో చక్కగా దంపతి తాంబూలం కూడా ఇవ్వడం జరుగుతుంది. దంపతి తాళం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చాలా మంది చెప్పడం జరుగుతూ ఉందండి. ఇవన్నీ ముఖ్యమైన కార్యక్రమాలు. అందరూ కూడా ఈ నెలలో జరిగే ఈ 16వ తేదీ నుంచి 20
6వ తేదీ వరకు ఈ కార్యక్రమాల్లో అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు అమరా మోహన్ రావు, త్యాగరాజ కళ్యాణ మండపం సెక్రటరీగా ఉన్నాను. బాలాజీనగర్ శ్రీ సీతారామ స్వామి మందిరం ఇప్పుడు ఈ ఉత్సవాలు స్వామివారి జరుగుతూ ఉంది. ఈ ఉత్సవాలలో మొట్టమొదటగా పుత్రకామేష్టయాగం 16/4/24 పుత్రకామేష్టయాగం జరుగుతుంది. ఈ పుత్రకామేష్టయాగం నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరగదు. పుత్రకామేష్టయాగం సుమారు 50 సంవత్సరాల నుంచి ఈ సీతారామ స్వామి మందిరంలో జరుగుతూ ఉంది. ఈ పుత్రకామేష్టయాగానికి మన నెల్లూరు నగరం నుంచే కాకుండా మన రాష్ట్ర స్థాయిలో కూడా, మన రాష్ట్రంలో ఉండే అన్ని చోట్ల నుంచి కూడా వస్తున్నారు. మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఒడిశా కానీ, ఈ అన్ని చోట్ల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావటం జరుగుతుంది. ఇది కాకుండా ఫారెన్ నుంచి, పోయిన సంవత్సరం అమెరికా నుంచి కొంతమంది వచ్చి ఈ పుత్రకామేష్టయాగంలో కూర్చున్నారు. వారికి సంతానం కలిగిందని చెప్పి ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ లండన్ నుంచి 4 జంటలు వారు కూడా వస్తున్నారు. అంటే మన ఇండియా కాదు, మన ఫారెన్ నుంచి కూడా చాలామంది రావటం జరుగుతుంది. ఇది తమిళనాడు నుంచి కూడా చాలామంది రావటం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరిగేటప్పుడు వేద పండితులతో, వాళ్ళు వేద మంత్రాలతో ఇక్కడ పెద్ద ఒక గంగాళాన్ని పెట్టి ఆ గంగాళంలో పాయసాన్ని ఉడికిస్తూ, ఆ వేద మంత్రాలతో ఆ పాయసాన్ని ఉడికిస్తూ, కొంతమంది ఇక్కడ వచ్చి కూర్చున్న జంటలందరికీ సుమారు 150 జంటల దాకా వచ్చి కూర్చుంటారు. ఈ కూర్చున్న వారందరూ కూడా వేదం పలుకుతూ ఉండాలా. కొంతమంది బ్రాహ్మణులు వేదం పలికిస్తుంటారు. ఆ వేద మంత్రాలతో ఉడికిన పాయసాన్ని కూర్చున్న దంపతులు ఇద్దరికి వారికి దొన్నెల్లో పాయసాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ పాయసాన్ని అక్కడనే వాళ్ళిద్దరూ తాగాల. ఆ తాగిన తర్వాత వారికి సంతానం కంపల్సరిగా కలుగుతుంది. గతంలో ఎంతోమంది కలగటం వల్లనే మొట్టమొదట నెల్లూరు నగరం నుంచే వస్తున్నారు, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు, తర్వాత ఇతర దేశాల నుంచి కూడా రావటం జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రాముఖ్యతగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పిల్లలు లేని వారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో కూర్చున్నారంటే తప్పకుండా పిల్లలు పుడతారు. ఇక్కడ సీతారామ స్వామి కళ్యాణం చాలా వైభవంగా జరుగుద్ది. ఇక్కడ ఎదుర్కోలు అనేది ప్రాముఖ్యత. ఈ ఎదుర్కోలలో చాలా ఇద్దరు పండితులు ఆ పక్క ఈ పక్క చేరి ఆ ఎదుర్కోలని చాలా ప్రాముఖ్యతగా చేస్తారు. కాబట్టి అది కూడా చూసేదానికి మన నెల్లూరు నగరం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది రావటం జరుగుతుంది. రెండోది రథోత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు సుమారు మాకు 12 రోజులు జరుగుతాయి. ఈ 12 రోజులు భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలన్నీ తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పి అందరినీ కూడా అంతే కదా. జై శ్రీరామ్. మన బాలాజీ నగరంలో రామ మందిరంలో ఈ నెల 16వ తేదీ నుండి స్వామివారు సీతారామచంద్ర స్వామి వారికి విశేషమైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 16వ తేదీ పుత్రకామేష్టి యాగము, 17వ తేదీ స్వామివారి యొక్క శ్రీరామ ఉత్సవాలు, సాయంత్రం అంకురారోపణ మొదలుకొని స్వామివారికి విశేషమైనటువంటి వాహన సేవలన్నీ కూడా కైంకర్యములు శ్రీ వైఘానస భగవత శాస్త్రోక్తంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క దివ్యాశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మీ పేరు చెప్పండి.
నా పేరు బృందావన శ్రీనివాస దీక్షితులు, వైఖానస ఆగమం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.